ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్డమ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు ఒక ఫోటోతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాంతారా చాప్టర్ 1తో తన ఇమేజ్ను డబుల్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాక్సిక్, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే గత కొంతకాలంగా రుక్మిణి వసంత్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తితో రుక్మిణి చాలా క్లోజ్గా ఉండడంతో ఈ అమ్మడు ఒకరితో ప్రేమలో పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈమె ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో వరుస ప్రాజెక్టులతో ఈ బ్యూటీ డైరీ ఫుల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రుక్మిణి పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు ట్రెండింగ్లోకి వచ్చాయి. సిద్ధాంత్ నాగ్ అనే వ్యక్తిని ఆమె ఆలింగనం చేసుకున్న ఫోటో బయటికి రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధాంత్ నాగ్ గురించి ఆరా తీయగా ఆయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తిగానే తెలుస్తోంది. సిద్ధాంత్ ఒక ఫిల్మ్ మేకర్, ఇంకా క్రియేటివ్ పర్సన్ అని సమాచారం. వీరిద్దరూ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారని, ఆ ఫోటో వారి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సిద్ధాంత్ నాగ్ కుటుంబం కూడా కన్నడ కళారంగంతో సంబంధం ఉన్నదే కావడంతో వీరి పరిచయం స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా రూపాంతరం చెంది ఉండవచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్త విన్నప్పటి నుండి రుక్మిణి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు. తమ క్రష్ అప్పుడే కమిటెడ్ అయిపోయిందా అంటూ సాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని, ఫోటోలను బట్టి నిర్ణయాలకు రాకూడదని తమ ఫేవరెట్ హీరోయిన్కు మద్దతుగా నిలుస్తున్నారు. సిద్ధాంత్ నాగ్ కేవలం రుక్మిణికి అత్యంత ఆప్తమిత్రుడు మాత్రమేనని మరికొందరి వాదన. ప్రస్తుతానికి రుక్మిణి వసంత్ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవైపు కెరీర్ పరంగా టాప్ గేర్లో దూసుకుపోతున్న ఈమె వ్యక్తిగత జీవితం విషయంలో కూడా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.